హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో గోంగూర గోక్కాయలు పచ్చడి అండి. గోక్కాయలు తెలుసా అండి మీకు? ఈ గోంగూర చెట్టుకి వెళ్తాయి ఇవి. గోక్కాయలతోని ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది రుచి. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. మీకు చాలా చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. ఈ గోక్కాయల్ని మొత్తము ఇట్లా విడదీసుకోవాలండి. లోపల కాయ ఉందిగా అది పడేసి ఇవన్నీ రెబ్బలన్నీ ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ధనియాలు వేయించుకొని 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత గోక్కాయల ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా మగ్గాక సరిపడా దొడ్డుప్పు వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. కాయలు పుల్లగా ఉంటాయండి, గోంగూర కంటే పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చికారము కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మరీ పుల్లగా అవుతుంది అనుకుంటే. ఇలా మొత్తము దగ్గరికి మగ్గించుకోండి. ఇలా మగ్గిపోయాక రోట్లో వేసుకొని, నేను ఇప్పుడే కారము వెల్లుల్లి కారం నూరానండి, అందుకని అందులోనే నూరుకుంటున్నాను. రోట్లో ధనియాలు వేయించుకొని ధనియాలు, నువ్వులు, జీలకర్ర అంతా మెత్తగా నూరుకోండి. ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు మగ్గించుకున్న గోక్కాయలు, పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా నూరుకోండి. చాలా బాగుంటుందండి. ఇంకా రోట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి తిన్నారంటే కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి తీసుకోండి. తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఊరికనే మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి. పచ్చిమిర్చితో మగ్గిపోతాయి, కాయలు కూడా తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు అదే బాండి పెట్టుకున్నాను. అదే బాండీలో నూనె పోసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పోపు చేసుకొని ఆ పచ్చట్లో పోపును వేసుకోండి. అంతే అండి. ఇంకా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.